తెలుగు భాష దినోత్సవం కోసం ఇక్కడికి విచ్చేసిన ప్రముఖులు, పండితులు ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. అంటే మాతృభాష గురించి మాట్లాడుకోవాలి అంటే మన భాష గురించి మాట్లాడుకోవాలంటే మన తెలుగు గురించి, మన మాతృభాష గురించి మాట్లాడుకోవాలంటే ఇంగ్లీష్ నేర్చుకోవడం తప్పేం కాదు. దాన్ని కూడా డెవలప్ చేసుకోవాలి. దాన్ని కూడా మనం నిర్లక్ష్యం చేయట్లేదనే దుస్థితికి మనందరం చేరిపోయాం. మన భాష గురించి, మన భాష మీద మక్కువ కానీ మమకారం కానీ చూపించడమే పాపం, నేరం అయిపోయింది. దానికి కారణం మనలోని భయం. అది గత ప్రభుత్వం కొన్ని నిర్ణయాలు తీసుకోవచ్చు. అంతకుముందు ఎవరైనా సరే, ఇట్స్ నాట్ అబౌట్ ఒక ప్రభుత్వానికి కాదు, కానీ ఏ ప్రభుత్వానికైనా సరే బాధ్యత ఆంగ్లం ఇది ఒక సమాజంలో ఉన్న సమస్య అంటే ఆంగ్లం మాట్లాడకపోతే తప్ప వాళ్ళకి ప్రతిభావంతులు కాదు, మేధస్సు లేదనే ఒక దుస్థితికి మనం అందరం ఒక ఆలోచన ధోరణి చేరిపోయింది. దీనిని కొన్ని దశాబ్దాలుగా ఒక్కొక్కరు బద్దలు కొడుతూ వచ్చారు. మనకి తెలుగు వ్యాకరణంగా నేర్చుకోవాలంటే బాగా బాధాకరమైంది ఏంటంటే, స్కూల్స్లో ఉన్నప్పుడు కానీ తెలుగు అధ్యాపకుల్ని వెటకారం చేయటం, సరైన తెలుగు మాట్లాడుతుంటే దానివల్ల ఏదో ఒక కామెడీ, ఒక వినోదం కలిగించే విధంగా ఉంది తప్ప నిజంగా తెలుగు భాష తాలూకు ఔన్నత్యం కానీ దాని గొప్పతనం కానీ అది చాలా పాపులర్ దీంట్లో తగ్గిస్తూ వచ్చాం. మనం ఇక్కడ మనందరం కూడా దీంట్లో బాధితున్నాం. కేవలం పోయిన ప్రభుత్వం ఒక్కటే బాధ్యత కాదు, మనలో ప్రతి ఒక్కరికి మన భాషని గౌరవం చూపించాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. ఇది నిజంగా చాలా దుస్థితి. ఎన్నిసార్లు మాట్లాడుకున్నా మనం నిజంగా గిడుగు వెంకటరామమూర్తి గురించి, వారి గురించి ఎంతమందికి ఇప్పుడున్న వర్తమాన ఈ కంటెంపరీ గ్రూప్ తెలియకపోవచ్చు యువతకి. ఆయన గురించి చదివినప్పుడల్లా ఎంత కదిలిపోతుందంటే, అసలు ఉదాహరణ చెప్పాలంటే గిడుగు రామమూర్తి గారు అసలు తెలుగు పండితులు కాదు. ఆయన ఇంగ్లీష్ టీచర్. ఆయన హిస్టారియన్. ఆయన విద్యార్థులకి హిస్టరీ, ఆంగ్లం నేర్పించిన వ్యక్తి. ఆయన తెలుగు భాష మీద అసలు ఆయన దృష్టి పెట్టలేదు. కానీ హిస్టరీ దీంట్లో ఏదో ఒక టెంపుల్కి వెళ్తే ఆ టెంపుల్ ఒక ప్రత్యేకమైన ఒక కలిపిన ఒక భాష పత్రాలు ఉంటే ఆ టెంపుల్ మీద అది అర్థం చేసుకోవడానికి ఒక ప్రయత్నం చేసి అప్పుడు ఆయన చదివి దాని మీద అది దీన్ని మరుగైపోయిన భాష, ఇది ఎవరు చదవలేరు, దేవతల భాష అంటే అది కాదని చెప్పి ఆయన నేర్చుకొని, ఆయన మన లండన్ నుంచి కొన్ని మ్యాగజైన్స్ ఇంపోర్ట్ చేసుకొని పర్లాకిమిడి మహారాజు వారి సహకారంతో అవన్నీ చదివి అలా ఆయన పరిశోధకుడు. అలాగే గిడుగు వెంకటరామమూర్తి గురించి చెప్పాలంటే ఆయన మామూలు పోరాట యోధుడు కాదు. ఆయన ఏదో మనం కూర్చోబెట్టి మనకి తెలుగు భాషని ముందుకు తీసుకెళ్ళినోడే కాదు, ఆయన తెలుగు కోసం, తెలుగు జాతి కోసం పరితపించిపోయిన వ్యక్తి. ఎవరైతే తనకు అండగా నిలబడ్డారో పర్లాకిమిడి మహారాజు గారిని, ఆయనతోనే గొడవ పెట్టుకున్న వ్యక్తి. అంటే అంత తపన పడిపోయే వ్యక్తి. ఈ రోజున మనం గిడుగు వెంకటరామమూర్తి గురించి, మనం రామమూర్తి గారి గురించి తెలుగు భాషని వాడుక భాషలో తీసుకొస్తున్నాం అనుకుంటున్నాం, కానీ దానికంటే ముందు ఆయన సవర భాష కోసం ప్రయత్నం చేసిన వ్యక్తి. సవర భాష కోసం ఆయన ఎన్ని సంవత్సరాలు వదిలేశారు ఆయన జీవితాన్ని. ఆయన సొంత నిధులు ఖర్చు పెట్టి, అసలు టోటల్గా ఎవరు కలవకూడదు, సవర్లతో కలవలేము, కొండ జాతి వాళ్ళతో పని లేదు, ఈ కుల వివక్ష చాలా పీక్స్లో ఉన్న దశలో, అలాంటి సమయంలో ఆయన సవర్ల కోసం తపన పడి, సవరులు దోపిడీకి గురవుతున్నారు సవర సమాజం, వారి దోపిడిని అరికట్టడం కోసం వాళ్ళకి ఎవరికైనా మన మైదాన ప్రాంతం నుంచి వచ్చి డబ్బులు ఇస్తామంటే ఎంత ఎక్స్ప్లాయిట్ చేయబడుతున్నారు, ఎంత దోపిడీకి గురవుతున్నారు ఆయన వాళ్ళకి తెలియట్లేదని చెప్పి వాళ్ళ మీద ఉన్న మక్కువతో ఆయన సవరులకి అర్థం చేయడానికి వాళ్ళు జరుగుతున్న దోపిడీకి ఆయన సవర భాష నేర్చుకొని మరి వాళ్ళలో వ్యాకరణం, పుస్తకాలు ఎన్ని కృషి చేశాను. అలాంటి వ్యక్తి, అలాంటి మహాన్మాడు. అలాగే ఆయనకి ఎవరికైతే అండగా ఉన్నారో తెలుగు భాష కోసం, లేదంటే మనకి ఈ వరిసాలో కలిసిపోతుంది పర్లాకిమిడి, నేను విడిపోవాలి, నేను చెప్పి మేము ఆంధ్రాలోనే ఉండాలని ఒక ప్రయత్నంతో ఆయన చేసిన ప్రయత్నం పర్లాకిమిడి మహారాజు వారి కోపానికి కారణమైంది.
ఆయన స్నేహాన్ని కూడా వదులుకున్నారు. అలాగే ఆయన ఎన్ని మాటలు పడ్డారంటే దుష్ట చతుష్టయం అని చెప్పి దాంట్లో ప్రత్యేకించి మన గురజాడ అప్పారావు గారు గురజాడ అప్పారావు గారు, అలాగే శ్రీనివాస్ అయ్యంగార్ గురించి అనేవాళ్ళు అంటే సరిగ్గా రన్ని తమిళం తెలుగు మాట్లాడే శ్రీనివాస్ అయ్యంగారు, ఏట్స్ అంటే ఒక ఇంగ్లీష్ వ్యక్తి, అలాగే గురజాడ గారు, గిడుగు, వీళ్ళందరినీ దుష్ట చతుష్టయం అని చెప్పి ఎన్ని మాటలు పడ్డారు వాళ్ళందరూ కేవలం వాళ్ళు కోరుకుంది మనం మాట్లాడే భాషని మనకి ఇది అంత మామూలు వాడుక భాషని మామూలు సాహిత్యంలో రావాలని ఒక తపన.